అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ అలాగే ఓల్డ్ సిలబస్కి సంబంధించిన రియల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which the prime factors occur. ఇక్కడ చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మీకు తెలియాలి, ఆల్రెడీ మీ లోయర్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి మీరు తెలుసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్ వస్తుంది, అలాగే 2 టేబుల్ వస్తుంది. సో 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ వేరే లేవు. సో 2 అనేది ప్రైమ్ నెంబర్. అలాగే 3 చూడండి, 3కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 3 ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, అలాగే 3 టేబుల్లో వస్తుంది. ఇంక వేరే టేబుల్ ఏం రాదు కదా. సో అందుకే 3 అనేది కూడా ప్రైమ్ నెంబర్. అదేవిధంగా 4 చూడండి, 4 ఏ టేబుల్స్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, అలాగే 4 టేబుల్లో కూడా 4 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే 4 అనేది ఏ నెంబర్ అవుతుంది? కాంపోజిట్ నెంబర్. 4 అనేది కాంపోజిట్ నెంబర్. అలాగే 5 అనేది ప్రైమ్ నెంబర్. 5 1 టేబుల్లోని 5 టేబుల్లో మాత్రమే వస్తుంది, ఇంక వేరే టేబుల్ ఎక్కడా రావు. అలాగే 6 అనేది కాంపోజిట్ నెంబర్. 7 ప్రైమ్ నెంబర్. 8 కాంపోజిట్ నెంబర్. 9 కూడా కాంపోజిట్ నెంబరే. ఇక్కడ చూడండి, ఇది ఆడ్ నెంబర్. ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అనుకుంటారు చాలామంది, కానీ ఆడ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ కాదు. కొన్ని ఆడ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఈవెన్ నెంబర్లో ఓన్లీ ఒకే ఒక్క ఈవెన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అవుతుంది, మిగిలినవన్నీ ఆడ్ నెంబర్స్. ఓకే, సో ఇక్కడ మనం కాంపోజిట్ నెంబర్స్ గురించి చూద్దాం. కాంపోజిట్ నెంబర్, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ అంటే ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా కూడా, ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇందులో ఏ కాంపోజిట్ నెంబర్ అయినా తీసుకోండి, దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం. 4ని ఏ విధంగా రాయొచ్చు? 4ని 2 × 2 కదా, 2 × 2 అని రాయొచ్చు. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎలా రాస్తాము? 2² అంటే 4ని 2² రాయొచ్చు. ఓకే, అలాగే 6 చూడండి, 6ని 2 3s అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే. ఇక్కడ 4కి 2 ప్రైమ్ నెంబర్. అలాగే 9 చూడండి, 9 = 9ని 3² అని రాయొచ్చు. ఇదిగో 3 ప్రైమ్ నెంబరే. అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఓకే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రతి కాంపోజిట్ నెంబర్స్ని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఓకే, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఈ ఫ్యాక్టరైజేషన్ ఒకే ఒక్కటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం అనుకోండి. 6 తీసుకుంటే 6ని ఏ విధంగా రాస్తాము? 2 × 3. దీనికి ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 3. ఈ 2 కాకుండా వేరే 2 ఫ్యాక్టర్స్ తోటి వస్తుందా? రాదు, ఓన్లీ ఈ 2. ఓకే, సార్ నేను 3 × 2 రాస్తాను అన్న, ఇక్కడ 2 × 3 అన్నా 3 × 2 అన్నా కూడా ఇక్కడుండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 3లే. ఇక్కడుండే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా 2 3లే. సో
ఈ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంటుంది? యూనిక్, ఒకే విధంగా ఉంటుంది. ఎలా రాసినా కూడా ఒకే విధంగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్, ఈ ఆర్డర్ని వదిలేస్తాం అన్నమాట. ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్, ఇందులో వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఆర్డర్ అటు ఇటు మార్చాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మాత్రం ఎలా రాసినా కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం సేమే ఉంటాయి. ఓకే, సరే. ఇప్పుడు ఇదే విషయాన్ని కొంచెం పెద్ద నెంబర్ తీసుకొని అప్పుడు చేద్దాము. ఏదైనా ఒక పెద్ద నెంబర్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ నేను 84 తీసుకున్నాను. ఎగ్జాంపుల్ 84 తీసుకున్నాను. 84కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే 84ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. 84ని ఎలా రాస్తాము? 84 అనేది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ 1 టేబుల్ చూడకూడదు. ఇక్కడ 1 టేబుల్ ఎందుకు చూడకూడదు? మనం ఏంటి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఓకే, సో లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. సో 2తో మాత్రమే చెక్ చేస్తాం. ఫస్ట్ 2 టేబుల్లో 2 4s 2 2s అంటే 240 2s 84. మళ్ళీ 2 టేబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 2 టేబుల్లో అయ్యే వరకు చేయాలి. 221s. మళ్ళీ ఇది 2 టేబుల్లో డివిజన్ అవుతుందా? నో, ఇది 2 టేబుల్ అవ్వటం లేదు. 2 టేబుల్ అవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3. 3 టేబుల్లో 3 7s. ఇది 7 అనేది ప్రైమ్ నెంబర్ కదా. ఈ విధంగా చేసుకుంటూ లాస్ట్లో ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు చేస్తాం. ఓకే, సరే. ఈ 84ని ఏ విధంగా రాసాము? 2లు 2 టైమ్స్ వచ్చాయి. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఒకసారి వచ్చింది. 3 ఇంటూ 7 ఒకసారి వచ్చింది. 7 అంటే 84ని 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7గా రాయొచ్చు. అంటే 2 అనేది ఒక ఫ్యాక్టర్, ప్రైమ్ ఫ్యాక్టర్. 3 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, 7 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్. ఓకే ఓకే, ఈ 2 3 7లే వీటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. 84కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 120 తీసుకుందాం. 120ని సేమ్ 120ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ 260s. మళ్ళీ 2 టేబుల్ అవుతుంది కదా. ఎస్, 230s. మళ్ళీ 2 టేబుల్ అవుతుందా? 215s. మళ్ళీ 2 టేబుల్ అవుతుందా? అవ్వటం లేదు. ఇప్పుడు ఏం చూడాలి? 3 టేబుల్ చూడాలి. 3 టేబుల్ అవుతుంది. 3 5s అంటే 2లు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి కదా. సో 2³ ఇంటూ 3లు ఎన్ని వచ్చాయి? 1 వచ్చింది. ఇంటూ 5లు ఎన్ని వచ్చాయి? 1 వచ్చింది. ఓకే, 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7 84. 2³ ఇంటూ 3 ఇంటూ 5 120. ఓకే, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు మనం అసలు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఎక్కడ వాడతాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్కడ వాడతాము అనేది తెలుసుకోవచ్చు. చాలా సందర్భాల్లో వాడతాము, కానీ ఈ 10th క్లాస్ సంబంధించి ఎక్కడ వాడతామనేది 2-3 పాయింట్లు చూద్దాం. చూడండి, ఏదైనా ఒక ఫ్యాక్టరైజేషన్ ఇచ్చేసారు. డైరెక్ట్గా నెంబర్ కాకుండా ఒక ఫ్యాక్టరైజేషన్ ఇచ్చారు. 2 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 11 ఇలాగ ఒక ఫ్యాక్టరైజేషన్ ఇచ్చారు. ఓకే, ఈ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుందా? 0తో ఎండ్ అవుతుందా అనేది మనం చెప్పాలి. ఎలా చెప్తాము? ఈ మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ 0తో ఎండ్ అవుతుందా? నేను మల్టిప్లై కూడా చేయలేదు, కానీ డైరెక్ట్గా చెప్పొచ్చు ఇది 0తో ఎండ్ కాదు. ఓకే, అలాగే ఇంకోటి చూడండి. 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 11 ఇంటూ 13. చూడండి, ఇది 0తో ఎండ్ అవుతుంది, ఇది 0తో ఎండ్ అవ్వదు. చూసా, ఇలా చూసి మనం చెప్పవచ్చు. ఈ ఫ్యాక్టరైజేషన్ చూసి ఇది 0తో ఎండ్ అవుతుందా, 0తో ఎండ్ కాదా అనే విషయం మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2, 5 ఈ రెండు కంపల్సరీగా ఫ్యాక్టర్స్ ఉండాలి. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు ఆ నెంబర్ అంటే ఈ మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అండ్ విత్ 0, ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుంది. ఒకవేళ 2 కానీ 5 కానీ ఏదో ఒకటి లేదనుకోండి, అప్పుడు ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 ఉంది, 5 లేదు, సో ఇది 0తో ఎండ్ కాదు. ఇక్కడ చూడండి 2 ఉంది, 5 ఉంది, సో ఇది 0తో ఎండ్ అవుతుంది. ఇంకోటి చూడండి 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 11 ఇది 0తో ఎండ్ అవుతుందా అవుదా చెప్పండి? 0తో ఎండ్ అవుతుందా? నో. ఎందుకు కాదు చెప్పండి? ఇక్కడ 5 ఒక్కటే ఉంది, 2 లేదు. 2, 5 రెండు ఉండాలి, రెండు ఉంటేనే 0తో ఎండ్ అవుతుంది, లేకపోతే 0తో ఎండ్ అవ్వదు. ఓకే, సో మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుందా అవ్వదా అనేది మనం చెప్పొచ్చు. చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ కూడా ఉంటుంది, 4 పవర్ n. 4 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా? అలాగే 6 పవర్ n, 6 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా? ఈ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎలా చేస్తాము? 4 పవర్ nని 4ని 2 ఇంటూ 2 అని రాయొచ్చు, హోల్ పవర్ n కదా. అంటే ఏంటి? ఇది 2 స్క్వేర్ హోల్ పవర్ n అంటే ఏంటి? 2 పవర్ 2n. అంటే ఇక్కడ చూడండి 2 పవర్ సంథింగ్ ఎంత వచ్చింది అంటే 2 పవర్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఓన్లీ దీనికి 2 ఒక్కటే ఫ్యాక్టర్. దీనికి ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ 2 మాత్రమే ఫ్యాక్టర్. ఓకే, మరి ఓన్లీ 2 మాత్రమే ఫ్యాక్టర్ అయితే 0తో ఎండ్ అవుతుందా? అవ్వదు. సో 4 పవర్ n కెనాట్ ఎండ్ విత్ 0. ఓకే, అదేవిధంగా 6 పవర్ n చూద్దాం. ఈ 6 పవర్ n అంటే 6ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాస్తాము? 2 ఇంటూ 3. ఈ 6 పవర్ nని మనం 2 ఇంటూ 3గా రాస్తాం, హోల్ పవర్ n. ఇది చూడండి a ఇంటూ b హోల్ పవర్ n ఫామ్లో ఉంది కదా, అంటే 2 పవర్ n ఇంటూ 3 పవర్ n. అంటే ఇక్కడ చూడండి, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 అనే ఫ్యాక్టర్ వచ్చింది, 3 అనే ఫ్యాక్టర్ వచ్చింది, బట్ 5 అనే ఫ్యాక్టర్ రాలేదు. సో 5 రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఇట్ కెనాట్ ఎండ్ విత్ 0. ఇది కూడా 0తో ఎండ్ అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనం 0తో ఎండ్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. ఎల్సిఎం కనుక్కోవచ్చు, అలాగే హెచ్సిఎఫ్ కూడా కనుక్కోవచ్చు. ఏంటి? ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తోటే, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవచ్చు. ఎలాగనే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 80, 120 ఉంది. ఈ రెండింటికి నేను హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, అలాగే ఎల్సిఎం కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఎల్సిఎం రెండు కనుక్కోవాలి. ఈ రెండు కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? 80ని 120ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 80ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది? 2 టేబుల్తో 240 మళ్ళీ 220 మళ్ళీ 210 250. అంటే 80ని ఏ విధంగా రాయొచ్చు? 80 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 4 ఇంటూ 5 అంతే కదా. 2లు 4 ఉన్నాయి ఇంటూ 5, 2 పవర్ 4 ఇంటూ 5. ఇప్పుడు 120 రాద్దాం. 120 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 260 230 215 3 టేబుల్ 350. ఇక్కడ చూడండి 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5 ఇది ఏంటి? 120 ఇది. ఓకే, ఈ రెండింటికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి అనేది చూద్దాం. హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ ఎలా కనుక్కుంటాం? ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. హెచ్సిఎఫ్లో ఏం చూడాలి? ఫస్ట్
కామన్ ఫ్యాక్టర్స్ చూడాలి. కామన్ ఫ్యాక్టర్స్లో లోయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆర్ లీస్ట్ ఎక్స్పోనెంట్. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ చెక్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్స్ తర్వాత ఏం చెక్ చేయాలి? లీస్ట్ ఎక్స్పోనెంట్ చెక్ చేయాలి. చూడండి, ఈ రెండింటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 కదా, రెండింటిలోని కామన్గా ఉండే. తర్వాత 5 కూడా కామనే. ఓకే, 2 అనే ఫ్యాక్టర్ కామనే, అలాగే 5 అనే ఫ్యాక్టర్ కూడా కామనే. రెండింటిలో కూడా 2, 5 కామన్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్, హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్లో లీస్ట్ ఎక్స్పోనెంట్ అంటే లోయెస్ట్ ఎక్స్పోనెంట్. దేనికొని చెప్పండి? ఇప్పుడు 2 power 4 అంటే 2³ ఎందుకంటే దీనికి 3 ఉంది, దీని ఎక్స్పోనెంట్ 4 ఉంది. సో మనం రాయాల్సింది ఏంటి? 2³ ఇంటూ, అలాగే ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంటూ, ఇంకేమున్నాయి? 5 వీటిలో లీస్ట్ ఎక్స్పోనెంట్ ఏది? దీని ఎక్స్పోనెంట్ 1, దీని ఎక్స్పోనెంట్ 1, ఇంకా 1 లీస్ట్ కాబట్టి 5, ఏదో ఒకటి కాస్త 5. సో దీన్ని మల్టిప్లై చేసాం, 2³ అంటే 8, 8 5 is 40. సో 40 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 80 and 120. సేమ్ అదేవిధంగా ఎల్సిఎం కనుక్కోవచ్చు. ఎల్సిఎం ఎలా కనుక్కుంటాము? ఎల్సిఎం కనుక్కోవాలి అంటే మనం ఏం చెక్ చేయాలి? ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అక్కర్లేదు, మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ రాసేయాలి. ఆల్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఆల్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోనెంట్స్ ఏం చెక్ చేయాలి? హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ రాయాలి. అన్ని ఫ్యాక్టర్స్ రాయాలి, హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ రాయాలి. అంటే ఎల్సిఎం ఎంత చూడండి, ఇక్కడ చూడండి, 2 అనే ఫ్యాక్టర్స్ దీంట్లోనే ఉంది కదా. 2 అనే ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఏది? 2 power 4 అంటే ఇది రాయాలి. 2 power 4 ఇంటూ ఇక్కడ 3 అనేది ఒకటే ఫ్యాక్టర్ ఉంది కాబట్టి 3 రాసేస్తాం, ఒక దాంట్లోనే ఉంది కాబట్టి రాస్తాం. ఇంటూ 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 1 ఎక్స్పోనెంట్స్ ఏంటి? 1. సో హైయెస్ట్ అంటే ఆ 1, హైయెస్ట్ అన్నా లోయెస్ట్ అంటే 1. సో కామన్గా ఉండే దాంట్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్స్ రాస్తాం, కామన్గా లేనివన్నీ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఇక్కడ కామన్గా ఉండేది ఏంటి? 5. సో ఇప్పుడు చూడండి, ఇది 2 power 4 అంటే 16, 2 2s are 4, 4 4s are 16. 16 into 5, 16 into 5 చేస్తే 5 6 are 30, 0 3, 5 1s are 5, 3 8. 80 into 3, 8 3s are 24, 240. ఓకే, అంటే హెచ్సిఎఫ్ అనేది 40 అయింది, ఎల్సిఎం అనేది 240 అయింది. ఓకే, ఇది మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి ఎల్సిఎం హెచ్సిఎఫ్లు కనుక్కోవడం. ఓకే, తర్వాత ఇంకా మూడోది ఒక పాయింట్ నేర్చుకోవచ్చు. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్, ఎల్సిఎం హెచ్సిఎం అలాగే గివెన్ 2 నెంబర్స్కి ఉండే రిలేషన్, అది కూడా ఒకసారి రాద్దాం. ఇక్కడ చూడండి, రిలేషన్ గురించి రాసేటప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ 40 వచ్చింది, ఎల్సిఎం 240 వచ్చింది. ఈ రెండింటిని ఇంటూ చేయండి. 240 into 40 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 4 4s are 16, 6. 2 zeros ఉన్నాయి కదా, 2 zeros వేసుకోవచ్చు. 4 4s are 16, 6 1 4 2s are 8 1 9, 9600. ఈ రెండు ఇంటూ చేస్తే ఇదేంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇంటూ చేస్తే మరి ఈ 2 కదా ఇచ్చే నెంబర్స్, ఈ రెండింటిని ఇంటూ చేయండి. 2 zeros వేసేస్తాం. 8 2s are 16, 6 1, 8 1s are 8 1 9. సో 9600. ఇదేంటి? ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ అంటే ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అన్నమాట ఇది. ఓకే, ఇదేంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్.
ఇది 9600 వచ్చింది, ఇది 9600 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ రాద్దాం. LCM into HCF is equal product of the two numbers. Okay, LCM into HCF is equal product of the two numbers. Okay, తర్వాత ఇవి 2 నెంబర్స్ ఇచ్చారు. 2 నెంబర్స్ ఇచ్చి LCM కనుక్కున్నాము, HCF కనుక్కున్నాము, రెండింటి ప్రోడక్ట్ చేసాం. ఎంత వచ్చింది ఆన్సర్? ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఎంతైతే వచ్చిందో అంతే వచ్చింది కదా. ఇప్పుడు 3 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. 3 నెంబర్స్కి ఈ ఫార్ములా అవుతుందా అవ్వదా? 3 నెంబర్స్ తీసుకొని 3 నెంబర్స్కి ఎల్సిఎం సేమ్ దీంట్లాగా ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఎల్సిఎం కడతాము, అలాగే హెచ్సిఎఫ్ కడతాము, ఇంటూ చేస్తాం 2. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్ కదా, 3 నెంబర్స్ ఈ 2 సేమ్ వస్తాయా రావా? నో, 3 నెంబర్స్కి ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఈ ఫార్ములా 3 నెంబర్స్కి వర్క్ అవ్వదు. ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే 2 నెంబర్స్కే ఈ ఫార్ములా అవుతుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఓకే, ఇది ఈరోజు క్లాస్. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాము. ఎక్సర్సైజ్తో మళ్ళీ కలుద్దాం.